శంకర భగవత్పాదుల వారు ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యౌవనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపల విద్యుచ్ఛపల జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. ఏం చెప్తున్నారంటే, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాన్ని గ్రహించుతూనే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నారు, కొడుకులు పుట్టినారు, కోడళ్ళు వచ్చినారు, కూతుర్లను కన్నావు, కన్యాదానం చేసినావు, వాళ్లకు మనవలు మనవరాళ్ళు అందరూ పుట్టనే పుడుతూ ఉన్నారు. ఇక వారేదో నిన్ను తలుచుకోవటం లేదేమో, నిన్ను లక్ష్యం చేయటం లేదేమో అని అనుకోవటం ఎందుకు? అందువల్ల పరమాత్ముని శరణాగతి వేడి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకొని ఆయనలో లీనమైపో అని చెబుతూ ఉన్నాడు. చూడండి, మహనీయులు ఏ విధముగా ఆలోచన చేస్తారో, వాళ్ళ మనస్తత్వము ఏ విధముగా ఉంటుందో. రఘువంశములో దిలీప మహారాజు గారు భార్యాసమేతముగా భోజనము చేస్తున్న సమయంలో తన కుమారుణ్ణి ఒకసారి పిలిచినాడు. తండ్రి పిలిచినాడు కదా అని రఘువు తండ్రి వద్దకు వస్తే, రఘువు గుండెల మీద వెంట్రుకలను చూసినాడు. కంఠస్వరము పురుషస్వరముతో మారుతూ ఉండటము కనుగొన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించినాడు కదా, ఇక నేను అవసరం లేదు, పట్టాభిషేకము రఘువునకు చేసి మనము వానప్రస్థమునకు వెళదాము అని తన భార్యతో దిలీపుడు చెప్పడం జరిగింది. ఆ త్యాగము అనేది మహనీయులకు స్వతసిద్ధంగానే వస్తుంది. మనలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే వస్తుంది. ప్రయత్నమే చేయకుండా జీవితమంతా ధన సంపాదనకే వెచ్చించితే పొందే ఫలితం ఏమీ ఉండదు. ధనము సంపాదన చెయ్యాలను అంటే తప్పనిసరిగా మోసానికి ఎక్కడో ఒక చోట తావు ఏర్పడే ఉంటుంది. కావున ధన సంపాదన లేక ధనార్జన మీద ఆలోచన పెట్టుకున్నంత కాలము మోసము, దగ, కుట్ర ఇట్లాంటి ఆలోచనలతో తన జీవితాన్ని వెళ్ళబుచ్చిన వాడు భగవంతునికి ఏ విధంగానూ దగ్గర కాలేడు కదా. అందుకే మహనీయుల చరిత్ర మనము వింటూ ఉంటే కొంతకాలం తర్వాతనైనా పరివర్తన మనలో ఏర్పడి మనము కూడా భగవత్ ప్రీతిని మనసులో ఏర్పరచుకోగలుగుతాము. ఇక నిన్న దీపము అన్న విషయంలో నేను మరచిన ఒక మాట ఏమిటంటే, దీపాన్ని అరటి దొప్పలో పెట్టాలి. ఈ కాలము నీళ్ల మీద తేలుతాయి కదా అని ఏ తేలికైనటువంటి నీటిలో కరగని పదార్థములపై దీపమును వెలిగించి వదలటము అన్నది పుణ్యము మాట దేవుడరుగు, తప్పనిసరిగా పాపం వస్తుంది. ఎందువలనంటే ఆ పదార్థము ఏమిటి అన్న విచక్షణ జలచరములకు ఉండదు. దానిని కొరికి అవి తింటే అవి చనిపోవలసిందే. ఒకవేళ చనిపోకముందే వాటిని పట్టి తెచ్చి మనము మాంసాహారులు వండి తిన్నారంటే వాళ్ళైనా కూడా రోగాలతో బాధపడవలసిందే. అందువల్ల ఏ పరిస్థితిలో కూడా అరటి దొప్పలలో దీపమును పెట్టి నీటిలో వదిలితే అది శ్రేయస్కరము, పుణ్యప్రదము. దీపము కొడెక్కిన తరువాత ఆ ఆకును జలచరములు తిన్నా ఏమీ కాదు, వాటి క్షుద్బాధ కూడా తీరినట్లవుతుంది. అందువల్ల మనకు పుణ్యమే సంప్రాప్తిస్తుంది. నదికి ఇంకొక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, మనమైతే పగలుపూట మాత్రమే తిరగగలుగుతాము, నదీ తీరము పగలైతే ఉండగలుగుతాము. లేదు, ఎంతో ఆహ్లాదంగా రమణీయంగా ఉంది అనుకున్నా కూడా ఏ రాత్రి 8 వరకు 8:30 వరకు ఉండగలుగుతాము, ఆ తర్వాత ఉండలేము, ఇల్లు చేరుతాము. నది మాత్రం ప్రవహించుతూనే ఉంటుంది కదా. అప్పుడు ఆ నది చంద్రకిరణములను తాను గ్రహించుతుంది. ఆ లక్షణము నదికి ఉంటుంది. ముఖ్యముగా ఆశ్వయుజ మాసములో ఉండే చంద్రుడికి పరిమితి చంద్రుడు అన్న పేరు ఒకటి ఉంది. చంద్రబింబము అంత గొప్పగా ఏ నెలలోనూ కనపడదు. అందుకే శరదృతువులో చంద్రుణ్ణి తెల్లటి బర్రె పెరుగుతో పోల్చినాడు
కాళిదాసు. అదేవిధముగా ఈ చంద్రకిరణాలు ఉసిరిక చెట్టును అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద వంట వండుకొని తినటమే కాకుండా ఉసిరిక కాయ తినటం కూడా చాలా మంచిది. ఏ విధముగానైతే ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుకు అంత ప్రాముఖ్యత ఉందో అదే విధముగా వేపకు అంత ప్రాముఖ్యం ఉంటుంది చైత్రమాసంలో. ఇది మనము గ్రహించవలసిన విషయము. చంద్రుడు ఔషధములకు అధిపతి. అందువల్లనే ఈ ఔషధ గుణములున్నటువంటి ఈ చెట్లను ఆయా సమయములలో మనము పూజించి ఆ చెట్టుకు సంబంధించిన ఫలములను, ఫలమంటే కేవలం పండు మాత్రమే కాదు, ఆ చెట్టు మనకి ఏదైతే అనుగ్రహించుతూ ఉందో దానిని మనము స్వీకరించగలిగితే అప్పుడు మన శరీరమునకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక గడ్డిని గురించి ఒక్క మాట. గడ్డి అన్న మాటకు గరిక అన్న అర్థం కూడా ఒకటి ఉంది. లేక గరిక అన్నది అది కూడా గడ్డిలో ఒక తెగ. ఈ గడ్డికి పాపహరణము చేసే ఒక గొప్ప గుణమున్నది. అందుకే కదా దుర్వాయుగ్మ పూజ ప్రత్యేకముగా గణపతికి చేస్తాము. దుర్వాయుగ్మము అన్నా కూడా గరిక లేక గడ్డి. అంటే ఏ గడ్డి అంటే ఆ గడ్డి కాదండి, ఆ గడ్డిలోని ఒక తెగ, దానిని మాత్రమే దుర్వాయుగ్మము అని కానీ గరిక అని కానీ అంటారు. కావున వనస్పతి ఎంతో ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది, ముఖ్యముగా ఈ కార్తీక మాసంలో. కావున అమృత కిరణాలలో ఓలలాడుట చేత ఎక్కడ లేని ఆరోగ్యమును, దార్ఢ్యమును పొందగలుగుతాము. వాతావరణము మనకు ఎంత చెడుపు చేయదలుచుకున్నా, ముఖ్యముగా ఈ శరదృతువులో మనము ఈ విధమైనటువంటి ఆచారమును పాటించటం వల్ల ఆరోగ్యవంతులమై ఉండగలుగుతాము. ఇప్పుడు ఇంకొక సూక్ష్మమైన విషయం ఏమిటంటే, కార్తీక మాసములో నదీ స్నానాలు చేయండి అని ఏ విధముగా మన శాస్త్రాలు ఉద్ఘోషించినాయో అదే విధముగా శ్రావణ మాసంలో నదీ స్నానము చేయవద్దు అని నిర్దేశించినాయి. శ్రావణ మాసంలో నీటి వేగం అధికముగా కనపడుతుంది. మరి ఈ విధముగా పెద్దలు ఎందుకు నిర్దేశించినారు అన్నది మీకు తెలియజేయుటకు నాకు తగిన సమాచారము అందలేదు. కానీ నేను అర్థము చేసుకున్నది ఏమిటంటే, పెద్దలు ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు అది చేసి సత్ఫలితాన్ని పొందుతూ ఉన్నాము కదా, ఇది చెయ్యవద్దు అన్నప్పుడు ఎందుకు అనకుండా చేయకుండా ఉంటే గనక మంచిది. ఒక మహానాయకుడు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1961 చివరిలో 62 అనుకుంటాను, 1962లో బహుశా అష్టగ్రహ కూటమి అని వస్తే ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవేమి చేస్తాయని ఒక మహనీయుడు విమానములో పైకి ఎగిరినాడు. ఆయన ఆ తరువాత పైకి పోవటానికి ఎక్కువ కాలం పట్టలేదు. అందువల్ల పెద్దలు వద్దు అన్నవి వారి మీద నమ్మకముతో, గౌరవముతో మనము చేయకుండా ఉంటే మంచిది. మనం ఎంత వయసులో పెద్దవారైనా వారు మనకంటే పెద్దవారు, వారు ద్రష్టలు. వాళ్ళు చూసి తెలుసుకొని ఇది చేయండి, ఇది చేయవద్దు అని చెప్తూ ఉన్నారు. దాన్ని యథాతథంగా మనం ఆచరించటం మంచిది. అసలు ఈ విధముగా కార్తీక మాసములో స్నానమును ఆచరించటం వల్ల, అంటే తెల్లవారుజామున గోవుషస్కాలము అని కూడా తెలియపరుచుకున్నాను, ఈ నీటిలో ప్రవేశించినటువంటి ఔషధ శక్తి మన శరీరాన్ని అంటి శరీరములోకి చేరుతుంది. అందువల్ల మనలో రోగ నిరోధక శక్తి విపరీతముగా పెరుగుతుంది. అందువల్లనే మనకు పెద్దలు నదీ స్నానములు చేయమని నిర్దేశించినారు. ఈ నదీ స్నానం చేసే సమయములో ఒంటి మీద బట్ట ఉంచుకునుట తప్పనిసరి. దిగంబరముగా స్నానము చేయకూడదు. అదే విధముగా ఇది ఇటు శివునికి అటు విష్ణువుకు కూడా ముఖ్యమైనది కాబట్టి సాలగ్రామ పూజ, లేదు ఇంటిలో స్ఫటికలింగము ఇటువంటివి పెట్టుకున్నవారు సక్రమముగా కనీసము కార్తీక మాసములోనైనా తమ విధి బాధ్యత, ఆఫీసు కార్యక్రమాలు, కార్యాలయాలు ఎంత ఉన్నా కూడా తాము లేటులోనన్నా
తొందరపడి కనీసం 4 గంటలకైనా లేచి శిరస్నానము ముగించి, అంటే తైలాభ్యంగనము పనికిరాదు, శిరస్నానము చేసి పరమేశ్వరుని, పరాత్పరుని విష్ణువును, శివుని ఆరాధించి శివుని మీద కాస్త జలము పోసి విష్ణువు మీద ఒక తులసి దళమును పెట్టి ఆరాధించి నమస్కరించి తమ తమ విధులకు బయలుదేరుట ఎంతో మంచిది. ఈరోజు సాలగ్రామములకు, శివలింగమునకు పూజ చేయుటకు వలసిన భక్తి శ్రద్ధలను గురించి మనము చెప్పుకున్నాము. ఇప్పుడు మనము తీర్థాటన చేస్తాము కదా, ఆ తీర్థమునకు పోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అన్న విషయము కాస్త తెలియజేస్తాను. విషయము కార్తీక మాసమునకు సంబంధించినదే అయినా ఇటువంటి విషయములు ప్రత్యేకంగా చెప్పుటకు అవకాశం దొరకదు. అందువల్ల పనిలో పనిగా నేను ఈ విషయమును ఇక్కడ ఉటంకించుతూ ఉన్నాను మీ అనుమతితో. పుణ్యస్థలములు 3 విధములు. 1 తీర్థము, 2 క్షేత్రము, 3 దైవతము లేక విగ్రహము అని కూడా అంటారు. విషయం ఏమిటంటే, ఇప్పుడు తీర్థము అంటే ఒక నది, ఆ నది ఒక క్షేత్రమును వరసి ప్రవహించుతూ ఉంటుంది. ఆ క్షేత్రమునకు వెళ్ళిన ఎడల తప్పనిసరిగా తీర్థస్నానము చేస్తాము. ఆ తీర్థస్నానము చేయుట చేత ఎక్కడ లేని పుణ్యము లభించుతుంది. ఉదాహరణమునకు గంగా తీర్థము ఎన్నో ప్రదేశాలలో ప్రవహించుతుంది. కాశీని వదిలిపెడదాము, రిషికేశులో కానీ, హరిద్వారములో కానీ, ఇంకా అనేక స్థలములలో వివిధ విధములైనటువంటి పేర్లతో గంగ ప్రవహిస్తుంది. గంగ ఎక్కడ ప్రవహించినా తీర్థమే, గంగలో ఎక్కడ మునిగినా పుణ్యమే. ఇక త్రివేణీ సంగమమైన ప్రయాగలో మునిగితే ఇంకెంత పుణ్యమో. త్రివేణీ సంగమమైన ప్రయాగ ప్రత్యేకముగా ఒక దేవతా విగ్రహమును పూజించడం కొరకు గాక ఎక్కువగా ప్రముఖముగా తీర్థస్నానము కొరకే భక్తులు వస్తారు. అంటే ఇక్కడ తీర్థ ప్రాశస్త్యము ఎక్కువ. 2వది క్షేత్ర ప్రాశస్త్యము. క్షేత్ర ప్రాశస్త్యములో ముఖ్యముగా చెప్పుకోవలసినది ఏమిటంటే, తిరుమల కొండ. మొట్టమొదలు తిరుమల. మనము కొండకు పోతూ ఎక్కడికి పోతున్నావు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అని అంటాము, శ్రీనివాసుడు అంటాము, బాలాజీ అంటాము. అంటే ఆ ప్రాంతమే, అది తిరుమల కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇవి వెంకటేశ్వరుని వల్ల ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్కడ ప్రముఖుడు వెంకటేశ్వరుడు, అంటే దైవతము. ఇటువంటి ప్రదేశాలు కొన్ని విగ్రహము చేత గొప్పదనమును కలిగి ఉంటాయి. అదే విధముగా శ్రీరంగము, రంగనాథుని వల్ల శ్రీరంగమునకు ప్రఖ్యాతి. అదే విధముగా విఠలుని వల్ల పండరీపురమునకు. ఇట్లా కొన్ని విగ్రహముల వల్ల ఆ ప్రదేశమునకు పేరు వస్తుంది. అట్లా కాకుండా క్షేత్రముల వల్ల కొన్ని ప్రాంతములకు పేరు వస్తుంది. కేదారనాథ్, బద్రీనాథ్, వీటికన్నిటికంటే ముఖ్యముగా కాశీ, వారణాసి ప్రాంతము గొప్పదనము. వారణాసిలో ఉండే గంగలో మునిగితే లేక శవాలను వదిలితే పుణ్యము అన్నారు, కానీ అదే గంగ ప్రవహించే మిగతా చోట్లలో వదిలితే పుణ్యము అని అనలేదు. అంటే ఇది క్షేత్ర మహాత్యము. ఈ విధంగా 3 విధములైనటువంటి మహాత్యములను సంతరించుకొని ఉంటాయి మన దైవికమైనటువంటి యాత్రలు. ఇందులో మనము తీర్థస్నానమును గురించి కొంత విశదముగా మాట్లాడుకుంటాము. ఈ తీర్థస్నానము అన్నది కార్తీక మాసములో ప్రత్యేకముగా విధించుటకు కారణము కేవలం పరమాత్ముని అనుగ్రహమును మనము పొందుటమే. అసలు ఈ తీర్థయాత్రను గురించి వేదములోనే, ఋగ్వేదములోనే గొప్పగా చెప్పబడింది. కావున ఈ తీర్థయాత్రలకు పోయినప్పుడు స్నానము అంటే తల నిండా మునగడం, తల పూర్తిగా మునగట స్నానం అవుతుంది. కేవలము ఏ భుజముల వరకు చేసి స్నానము చేసినాము అంటే అది స్నానమని అనిపించుకోదు. ఇప్పుడు గంగానది విషయమే మనం ముందు ప్రస్తావించుకున్నట్టు తీసుకుందాము. అక్కడ ప్రవహించే అన్ని ఘాట్లు తీర్థములు కావు. కానీ మణికర్ణిక
అద్భుతమైన తీర్థము. అదే విధముగా వెంకటాచల పర్వతముందు కూడా స్వామి పుష్కరిణి ఒక అద్భుతమైన తీర్థము. పూర్వము పుష్కరిణిలో నీరు పుష్కలముగా ఉండేది. అసలు స్వామి పుష్కరిణి అన్న పేరే ఎందుకు వచ్చిందంటే అక్కడ సుబ్రహ్మణ్యుడు తపమాచరించేవాడట. సుబ్రహ్మణ్యం వలన కలిగినటువంటి తీర్థము అది. స్వామి అన్న పేరు మనము నిరుక్తమును చూచినామంటే సుబ్రహ్మణ్యునికి ఉంది అన్న విషయము మనకు తెలియవస్తుంది. ఈ విధముగా తీర్థములు ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను నిర్వహించుతాయి పుణ్యము కట్టుకోవటానికి. ఒక యజ్ఞము చేసిన వ్యక్తి సోమయాజి అయినట్లే ఒక తీర్థములో తలముంచి భగవంతుని ఆరాధించే వ్యక్తి తీర్థస్నాతుడు అవుతాడు. అది తీర్థస్నానము అతను చేసినందువల్ల. వీరిని అంటే ఈ విధముగా మహాపురుషులు కొందరు ఉంటారు. వారిని తీర్థులు, తీర్థస్వరూపులు అంటారు. అసలు జైనులలో అయితే తీర్థంకరులు అంటారు వారిని. ఈ తీర్థస్నానము ముఖ్యముగా కార్తీక మాసమున నిర్దేశింపబడినది కాబట్టి కార్తీక మాసంలో ఇటువంటి తీర్థములకు వెళ్ళి స్నానమాచరించి శుచులై స్వామిని ప్రార్థించటం వల్ల ఎనలేని పుణ్యమును పొందగలుగుతారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈ తీర్థము సేవించి దేవతలను ఆరాధించటం వల్ల దేవతలు ఎంతో సంతృప్తులవుతారు. వారికి సంతోషం కలిగిందంటే మనము కోరిన వరము ప్రదానము చేయక మానరు. కానీ మనము మాత్రం చిత్తశుద్ధితో లోక కళ్యాణార్థము లేక ఇంకొక విధంగా చెప్తాను, లోకానికి లేదు సాటి మనుషులకు ఎటువంటి వినాశనము కలిగించేటటువంటి దుష్ట బుద్ధులు మనసులో ఉంచుకోకుండా స్వార్థశ్రేయము కావచ్చు, సంఘశ్రేయము కావచ్చు, దేశశ్రేయము కావచ్చు, ఆ విధంగా పరమాత్ముని అనుగ్రహించమని వేడుకుంటే వాళ్ళు సంతృప్తులైన పిమ్మట తప్పకుండా మనకు సహాయం చేస్తారు. మనము మానవ జన్మను సఫలీకృతం చేసుకోవలను అంటే మానవ జన్మ అంటే కనుక ఒక్క మానవ జన్మకే ఎన్నో గొప్పదనములు ఆపాదింపబడి ఉన్నాయి. మనకంటే గొప్పదే సింహము. సింహముతో నిరాయుధలమై తలపడలేము. కానీ మనకు బుద్ధిబలమును అధికముగా ఇచ్చినాడు భగవంతుడు. ఆ బుద్ధిబలము చేత సింహమును కూడా మనము ఓడించగలుగుతూ ఉన్నాము. ఇటువంటి బుద్ధిబలమును మంచి కార్యములకు ఉపయోగించితే దేశ శ్రేయస్సుకు ఎంతో దోహదం చేసిన వారము అవుతాము. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్తము అని ఉంటుంది కదా. బ్రహ్మముహూర్తము మామూలుగా మనము పాటించే రోజులకు బ్రహ్మముహూర్తం ఎప్పుడంటే 4:30 నుండి 6 వరకు 1:30 గంట. ఈ 1:30 గంట ఏ విధంగా వస్తూ ఉంది అంటే 2:30 గడియ. గడియకు 24 నిమిషములని ముందుగానే చెప్పుకున్నాము. ఈ 2:30 గడియ కాలము బ్రహ్మీ ముహూర్తము. కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్తము ఎప్పుడు వస్తుంది అంటే ఆశ్వయుజ మాసపు చివరన, అంటే అమావాస్య దాటుతూనే కార్తీక మాసం వస్తుంది. అంటే మనము దినములోకి అడుగు పెట్టినాము అని. అంటే ఆ సమయమున దినములోకి అడుగు పెడుతూనే మనమేమో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తములో లేచినాము. లేచిన వెంటనే ఏం చేస్తాము? మన కాలకృత్యములను తీర్చుకుంటాము. అంటే దంతధావనము, ఇంకా ఏదైనా ప్రకృతికి సంబంధించినటువంటి శౌచము, మంచి చెడ్డ అవుతూనే మనము తర్వాత చేసేది స్నానమే. అందువల్లనే ప్రతిరోజు మనము ఉదయమున స్నానం చేస్తాము కదా. మరి సంవత్సరములో ఈ కార్తీక మాసము అన్నది ఉదయమే కాబట్టి మనం మొట్టమొదటి చేయవలసింది స్నానము. అందువల్ల స్నానమునకు అంత ప్రాధాన్యత వచ్చినది. దీనిని మనము గమనించినామంటే స్నానము తప్పనిసరిగా తెల్లవారుజాముననే లేచి చేస్తాము. చేసి భగవంతుణ్ణి ఆరాధించి ఆయన వల్ల అనుగ్రహాన్ని పొందుతాము. ఉపాసనాక్రమానికి ప్రసిద్ధి చెందింది కర్మభూమి, వేదభూమి అయిన ఈ భారత భూమి. మనము స్నానము కేవలము శరీర శుద్ధి కొరకు చేయము. స్నానము చేసే సమయంలో తప్పనిసరిగా భగవంతుని ధ్యానించుతూ స్నానం చేయమని పెద్దలు చెప్పినారు. అంటే అంతఃశుద్ధి కూడా జరుగుతూ ఉందన్నమాట. మన మనస్సును భగవంతుని వైపుకు మరలించే ప్రయత్నము అన్నది స్నానముతో మనము మొదలు పెడుతూ ఉన్నాము. ఒంటి మీద బట్టతో స్నానము చేసి ఒంటి మీద బట్టతో స్నానము చేసే నీటి యందు
నదీ స్వరూపములను ఆవాహన చేసి ఆ ఆవాహన చేయబడినటువంటి జలముతో మనము స్నానము చేయవలను. ఈ స్నానము చేయటం వలన మలాపకర్షణము జరుగుతుంది. నవరంధ్రములతో కూడినది ఈ శరీరము. ఈ నవరంధ్రములు ఏవి? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రములు, 1 నోరు, మలద్వారము, మూత్రద్వారము. ఈ 9 రంధ్రములకు ఒక లక్షణము ఉంటుంది. అవి అస్తమానము కూడా మలాన్ని విడిచిపెడుతూనే ఉంటాయి. లేదు, మలము వాని యందు చేరి ఉండనే ఉంటుంది. అందువల్ల ఈ మలమును పోగొట్టుటకు శౌచము కలిగితే తప్ప ఉపాసన సిద్ధించదు. అందువల్ల మలాపకర్షణ స్నానము చేయవలసి వస్తూ ఉన్నది మనము ప్రతిదినము. ఇక మలాపకర్షణ తరువాత రెండవది పాపాపకర్షణ. అంటే స్నానము చేత ఒక తేజస్సు సంభవించుతుంది. సబ్బు రుద్దుకోకపోయినా ఇది గుర్తుంచుకోవలసిన విషయము. మీరు సబ్బు రుద్దుకోకుండా స్నానం చేసినా కూడా స్నానము చేసిన తరువాత ఒక విధమైనటువంటి తేజస్సు శరీరము మీద, ముఖ వర్చస్సు మీద ప్రతిఫలించుతూ ఉంటుంది. ఆ వర్చస్సు సినిమా తారల సౌందర్య సబ్బుతో కానీ, సౌందర్య సాబూన్తో కానీ, లేకపోతే తల్లిని పెళ్ళిగాని పిల్లగా తయారు చేసే సబ్బుతో కానీ వచ్చుట లేదు అన్నది తప్పనిసరిగా గ్రహించవలసిన విషయము. సున్నిపిండి స్నానమునకు అత్యంత శ్రేయస్కరము. ఏది అయినా మనం ఈనాడు వాడే ఈ సబ్బుల కన్నా అది ఎంతో మిన్న. కాలము మారినది కాబట్టి మనము కాలానుగుణముగా ప్రవర్తించుతూ ఉన్నాము, అంతే. మన జలధారి అంటే ఇప్పుడు మనం బాత్రూము అంటూ ఉన్నాము. ఈ జలధార అన్నది లేక జలధారి అన్నది అసలు మర్చిపోయినాము. ఈ జలము పోవటకు ఏర్పడినటువంటి దారి ఇది. మనము స్నానము చేసే గదిలో పోయేది జలమే కదా, అందువల్ల దీనికి ఆ పేరు వచ్చినది. కానీ తెలుగు పదములన్నింటినీ పోగొట్టుకుంటూ ఉన్నాము కాబట్టి నేను కూడా ఇప్పుడు మీతో బాత్రూమ్ అని చెప్తేనే అర్థమవుతుంది బహుశా. ఈ బాత్రూములో ఎవరైనా ఇంటికి వచ్చినటువంటి అతిథులు వెళ్ళి సబ్బుకు బదులు సున్నిపిండి చూస్తే మనకు అవమానం జరుగుతుందేమోనన్న ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సబ్బులను ఎక్కువగా వాడుతూ ఉన్నాము. సరే, మనము కాలానికి అనుగుణంగా ప్రవర్తించవలసిందే. కానీ మన శరీరము మీద లేక ముఖము మీద వెలుగు మాత్రము మనసారా భగవంతుని ధ్యానం చేస్తూ చేసిన స్నానం వల్ల కలుగుతుంది, కానీ మనం రుద్దుకునే సబ్బుల వల్ల మాత్రం కాదు అని ఖండితముగా చెప్పగలుగుతాను. కాబట్టి స్నానం చేసిన తర్వాత తేజస్సు నిలుస్తుంది. మూడవది పుష్టి. చల్ల నీళ్లు తల నుంచి పోసుకొని స్నానం చేసిన కారణం చేత శరీరమునకు ఉపాసనాక్రమంలో ఏ విధముగా వంగవలెనో, ఏ విధముగా కూర్చోవలెనో దానికి కావలసిన దారుఢ్యము, లోపలి ఉత్సాహము అబ్బుతుంది. ఇక్కడ ఒక్క మాట మనవి చేసుకుంటాను. చల్ల నీటిలో స్నానము చేయలేని వ్యక్తులు కూడా ఉంటారు. ముఖ్యముగా స్త్రీలు, బాలలు, వృద్ధులు, ఆ తర్వాత యువకులుగా ఉండిన వారు కూడా వివిధ కారణముల వల్ల లేక వారి అలవాటు వల్ల వేడి నీళ్లు పోసుకోవలసి వస్తుంది. నేను మనవి చేసుకునేది ఏమంటే, వేడి నీరు పోసుకున్నట్లో తప్పు లేదు, కానీ వేడిగా కాకుండా గోరువెచ్చని నీటితో స్నానము చేయుట మంచిది. శరీరము ఎప్పుడు అనుకోని విధముగా ఏదైనా తాకడము చే దానిలో ఒక స్పందన ఏర్పడుతుంది. అంటే మనకు తెలిసిన విషయము నేను నా మాటలలో చెప్తాను. మన శరీరము 98.4 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంది అని సైన్స్ చెబుతుంది కదా, ఆ విధముగానే మనం భావించుతాము. మనము చేసే చల్లనీరు 85-84 డిగ్రీలలో ఉంది అనుకుందాము. ఆ నీరు పడుతూనే శరీరంలో ఒక స్పందన ఏర్పడుతుంది. 2-3 చెంబులు పడిన తర్వాత కానీ ఈ ఉష్ణోగ్రతకు ఆ శరీర ఉష్ణోగ్రత సర్దుబాటు కాదు. అందువల్ల స్నానము చేసే సమయంలో ఈ విషయమును గుర్తుంచుకుంటే కొంతమంది దీనిని నిగ్రహించుకోగలుగుతారు, కొంతమంది నిగ్రహించలేరు. అందువల్ల శీతోష్ణ స్థితి భేదములకు సంబంధము లేనటువంటి గోరువెచ్చని నీటితో కలకాలము స్నానం చేయుటలో ఇబ్బంది ఉండదు.
ఆ నీటిలోకి తీర్థములను ఆహ్వానించి ఆ నీటితో స్నానం చేయుట శ్రేయస్కరము, శోభస్కరము. ఈ విధముగా పునీతుడైన భక్తుడు పరమేశ్వరునికి భక్తి ప్రపత్తితో ఒక్క పద్మమును సమర్పించిన ఆయన దయతో అంగీకరించడమే కాక తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ ఈడేరుస్తాడు. అసలు ఈ సందర్భంలో శివానంద లహరిలో శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఒక మాటను మీకు తెలియజేయవలసి వస్తుంది. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాంతు జన ఇహ నజానాతి కిమహో. అయ్యా, నీవు నీ మనసన్న పద్మాన్ని అక్కడ పెట్టి చూడు, పరమేశ్వరుడు నీ వెంట పడతాడు. కానీ అది మనస్సు అన్న పద్మము కాకుండా ఎన్నో తెచ్చి ఎక్కడెక్కడ నుండో పద్మాల దేవుని ముందు పెట్టినా కూడా ప్రయోజనము ఉండదు. కావున చేసే ప్రతి పనిలో కూడా తాదాత్మ్యత ఎంతో అవసరము అని చెప్పినారు ఆ మహనీయులు. దక్షిణాయనంలో 4 ప్రధానమైన నెలలు విష్ణువు నిద్రపోతాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన కళ్ళు మూసుకొని అంతర్దృష్టితో గమనించుతూ ఉన్నాడన్నమాట సర్వ జగత్తును. అందులో క్రిమి కీటక పశుపక్షాదులే కాకుండా ఇది అది అననేల ప్రపంచంలోని ప్రతి వస్తువును ఆయన గమనిస్తూ ఉంటాడు. అందులో నీవు నేను అందరము ఉన్నాము. ఆయన దృష్టిలో మనము ఏ కారణం చేతనైనా మన భక్తి భావం వల్ల పడితే ఆయన ఏ విధముగా స్పందించుతాడు అంటే కనుక అది చెప్తే మాటలతో తీరదు. ఆయనే చెప్తాడు, నా పాదముల మీద ఒక్క తులసీదళాన్ని ఎవరు ప్రేమతో సమర్పిస్తాడో వాణ్ణి నేను 4 చేతుల మధ్య పదవి పట్టి కాపాడుకుంటాను అని అంటాడు. కార్తీకమంతా ఉపాసనా కాలముగా భావించబడుతుంది. ఆ 4 నెలలు మహావిష్ణువు నిద్రించే ఆ 4 నెలలు చాతుర్మాస్య వ్రతాన్ని పాటించుతారు సన్యాసులు. ఆయన భక్తులను పరీక్ష చేయటము కూడా కద్దు. అనంతాచార్యుల వారిని గుణపముతో దెబ్బను కలిగించలేదా శ్రీనివాసుడు? అదేవిధముగా పురందరదాసుకు దెబ్బలు తప్పలేదు కదా. ఈ విధముగా భక్తులను పరీక్ష చేయటం కూడా కద్దు. ఒక్కసారి పరీక్షకు ఎదురు నిలిచి వారు అందులో జయించినారంటే ఇక అంతా విష్ణుమయమే. కార్తీక మాసములో ఉపాసన చేయవలసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, మనకు పరమాత్మతో లేక పరమేశ్వరుడితో ఉన్న అనుబంధాన్ని స్మరించడము. ఆ అనుబంధాన్ని తలుచుకోకపోతే ఆ విషయము సంపూర్ణముగా యాంత్రికమైపోతుంది. కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామము అంటే త్రాడు, ఉదరము అంటే కడుపు. త్రాడును కడుపునకు చుట్టబడినవాడు విష్ణువు. దామోదరుడు అన్న మాటకు ఇంకా కొన్ని అర్థములు ఉన్నా కూడా ప్రస్తుతము ఈ అర్థము గ్రహించి ఒక్క మాట మనవి చేసుకుంటాను. తల్లి చేత త్రాటితో రోటికి చుట్టబడిన వాడై తన పని మీద తాను తల్లి వెళ్ళిపోతే ఆ పరిశ్రమలలో 2 మద్ది చెట్లు తప్ప వేరు గోపికలు కానీ గోపాలులు కానీ ఎవరూ చూచేవాళ్ళు లేనందున ఆయన దోగాడుతూ కట్టిన రోటితో కూడా వెళ్ళి ఆ మద్ది చెట్ల మధ్య నుండి ఆవలికి దాటుకుంటాడు. మరి రోలు చెట్లకు అడ్డముగా నిలుస్తుంది. ఆయన బలంగా ఒక్కసారి లాగే సమయానికి ఆ 2 మద్ది చెట్లు కూడా పడిపోయి వాళ్ళు 2 గంధర్వులుగా సాక్షాత్కరించుతారు. నలకూబరుడు, మణిగ్రీవుడు ఇరువురు కూడా కుబేరుని కుమారులు. అహంకారపూరితులైన వారికి శాపవశాన ఈ విధమైన విమోచనం కలుగుతుంది అని చెప్పుట చేత ఆయన కలిగించుతాడు. మరి చెట్లు ఎట్లు విరిగిపోయినాయి అని అందరూ వచ్చి చూసే సమయానికి ఆయన కూడా అమాయకంగా తనకేమీ తెలియనట్టు నటించుతాడు. ఇది ఆ దామోదరుని లీల. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఆయన లీలామానుష విగ్రహుడు. తాను ఫలానా పని ఎందుకు చేస్తున్నాడు అన్నది ఆయనకు మాత్రమే తెలుసు. అందువల్ల ఆయనతో మనము కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.
మనసును ఆయనకు సమర్పణ చేసి ఆయనని తదేక దృష్టితో ధ్యానం చేస్తే మన కోరికలను తప్పక ఈడేర్చునట్టి మహనీయుడు ఆయన. పైగా భాగవతంలోనే ఆయన్ను గురించి మనము ప్రహ్లాద చరిత్ర విషయంలో, ప్రహ్లాద చరిత్ర ఘట్టములో వింటాము కదా. ఇందు కలడు అందు లేడను సందేహము వలదు, ఎందెందు వెదకి చూసిన అందందే కలడు అని కూడా. అప్పుడు అసలు ఏం చేస్తాడు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒక స్తంభాన్ని చూపిస్తూ నీ దేవుణ్ణి ఇందు చూపించమంటాడు. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబులు అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునంటే ఆయన అడగడము ఈయన ఉన్నాడు అని గట్టిగానైతే చెప్పగలిగినాడు, కానీ ఏ రూపంలో వస్తున్నాడు అనేది ప్రహ్లాదుడు కూడా తండ్రికి చెప్పలేదు. ఎందుకంటే ఆయన వస్తాడు అన్నది మాత్రమే తెలుసు, మిగిలింది భగవంతునికే ఎరుక. ఆయన ఏ విధంగా వచ్చినాడు? స్తంభాన్ని చూపించిన వెంటనే అందులో నుండి నరసింహావతారం సగము సింహము సగం మానవునిగా వచ్చి, అంటే తల ఏమో సింహము, శరీరమంతా మానవాకృతి, ఆ విధముగా కలిగి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేస్తాడు ఆయన. అంటే పరిత్రాణాయ సాధునాం అన్న మాటను ఇక్కడ నిజము చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా నిజం చేస్తున్నాడు? ఒక పక్క సాధువును రక్షించినాడు, ఇంకొక పక్క దుష్కృతిని సంహరించినాడు. కాబట్టి ఆయన తాను ప్రేమించిన భాగవతులను తప్పనిసరిగా రక్షించి దరి చేర్చుకుంటాడు. ఆ నమ్మకముతో మనము ఆయన్ను ప్రార్థించవలసి ఉంటుంది. ఇక పరమేశ్వరుని గురించి చెప్పవలనంటే ఆయన లింగస్వరూపుడు. లింగము అన్నది ఒక చిహ్నము. ఈ లింగము ఏమి లింగం? ఇది తేజోలింగము. దీని ప్రభ ఎంత, ఇంత అంత అని చెప్పలేనంత. దీనికి ఆద్యంతము లేవి, బ్రహ్మ విష్ణువులే తెలుసుకోలేకపోయినంత. అందువలనే యజుర్వేదంలో పరమేశ్వరుని యొక్క ఉనికిని గురించి ఈ శ్లోకాలు చెప్తారు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుత మేషమీన మహిషం రుద్రాను వాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రుపదం విప్రోభిషించేచ్ఛివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భస్త హిమరుచాభాసమాన భుజంగా కంఠే కాళాః కపర్దాః కలిత శశికళా చండ కోదండహస్త త్రక్ష రుద్రాక్షమాల సులలిత వక్షశ్చాంభవా మూర్తి భేదాః రుద్రశ్రీ రుద్రసూక్త ప్రకటిభాన ప్రేచ్ఛంతు సౌఖ్యం అని తెలుపబడినాడు పరమేశ్వరుడు. బ్రహ్మాండ వ్యాప్తిదేహ, ఈ బ్రహ్మాండమంతా కలిపి అండము, కోడిగ్రుడ్డు ఒక ఉత్తర దిక్కునకు వాలుగా పాణివట్టము ఉన్నటువంటి ఒక శివస్వరూపముగా నిండిపోయింది. అందుకే ధూర్జటి కూడా కాళహస్తి మహాత్మ్యంలో సూర్ణముఖి నదిలో స్నానం చేసి అసలు నాకు శివ సాకారంగా నీ దర్శనము ఎప్పుడు అవుతుంది అని ఆదుర్తపడుతూ ఒడ్డుకెక్కినాడు. ఒడ్డుకెక్కి నిలబడే సమయమునకు ఈశ్వరుడు అనుగ్రహించినాడు. ఉదయగ్రావము పానవట్టం అభిషేకోద ప్రవాహంబు వార్ధి దరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముది తారా నివహంబు అర్పిత సుమంబుల్గా దమోదూర సౌఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగింబొప్పే ప్రాచీదిశన్ అని చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగమై ఉత్తర దిక్కునకు ఒదిగి దేవతల చేత చేయబడిన అభిషేక తీర్థములను ఉత్తర దిక్కున సముద్రాలుగా పడిపోతే వారు చేసిన బంగారు పూల పూజ ఆకాశములో నక్షత్రాలైతే మంచు తెరలన్నీ కూడా వారు వేసిన ధూపముగా ఈ బ్రహ్మాండములో శివలింగాకారంలో కనపడుతూ ఉందని నమస్కారం చేస్తాడు ఆయన. అంటే తత్ త్వహ అన్న విషయము తెలుస్తూ ఉంది, రెండు ఒక్కటే. అందుకే పురుష సూక్తములో చెబుతారు కదా, సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో హృత్వా అత్యతిష్టదశాంగులం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు 10 అంగుళములు పెరిగిపోయి ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఈ బ్రహ్మాండమంతటా నిండిపోయి ఉంటాడు శివస్వరూపము. నీవు ఏ కోణంలో ప్రీతిపాత్రమైతే ఆ ప్రీతిపాత్రమైన నేత్రముతో నీవు చూస్తావు.
కానీ తత్వతః రెండింటికి ఉన్న భేదము ఏమీ లేదు. ఉన్నది ఒకటే వస్తువు. ఇది నిర్ధారింపబడితే మార్గశీర్షము. ఉపాసనలో చిట్ట చివరికి వెళ్ళిపోతే నీకు ద్యోతకము కావలసినది ఇదే. అందుకే కార్తీకము తరువాత వచ్చేది మార్గశీర్షము. ఉపాసనలో చివరికి వెళ్ళిపోయావని గుర్తు. తత్వతః ఉన్న ఒకే ఒక వస్తువును నీవు దర్శనము చేయగలిగిన స్థితి కార్తీక మాసములో ఆ జ్ఞానజ్యోతి, ఆ దీపపు వెలుతురునందు నీవు భాషించవలను. ఇక్కడే నీకు ఆ ప్రభ, ఆ కాంతి కనపడవలను. అటువంటి పరమాత్మ స్వరూపానికి, శివలింగానికి అభిషేకములు చేస్తారు. అదేవిధముగా శ్రీమన్నారాయణుణ్ణి తులసితో అర్చించుతారు. ఏకేన తులసి మాత్ర దళేనాపి సర్వోత్తమ. ఒక్క తులసీదళం భక్తితో ఆయన పాదాల మీద వేస్తే చాలునట, ఆయన పరవశించిపోతాడు. భక్తి ప్రధానం. ఆయనను డబ్బుతో పూజించినా ఆయనకు ప్రీతి ఏమీ కాదు, మహాలక్ష్మి స్వరూపము కదా అని. కానీ ఒక్క తులసి పత్రము చాలు భక్తితో ఆయన పాదాల మీద వేస్తే. కావున అసలు పువ్వే చేత లేదు అనుకుంటే మనోపద్మమును ఆయన పాదాల మీద ఉంచితే చాలు. శివుడైనా సరే, విష్ణువు అయినా సరే. అసలు పశ్చిమ దేశాల వాళ్ళు వెచ్చగా ఉండాలని కోరుకుంటారు. ఇక్కడి వాకిళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనము ఆశీర్వచనము కూడా ఏమి చేస్తాము అంటే, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి అని అంటాము. నువ్వు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలి అని కూడా అంటాము. మనము చల్లగా ఉండాలి అని అనుకుంటాము. చల్లగా అన్న మాట ఎక్కడిది? చల్లగా అన్న మాట శివానికి గుర్తు. ఆయన ఆర్ద్రాప్రియుడు. ఆర్ద్రత అంటే తడి, చెమ్మ అనే ఒక అర్థము. పరమశివుడు ఎప్పుడూ చల్లగా ఉంటాడు. నెత్తిమీద గంగ చల్లదనాన్ని కలగజేస్తూనే ఉంటుంది కలకాలము. అదేవిధముగా ఒళ్ళిపై ప్రాకే పాముల వల్ల కూడా వడలు ఆయనకు జలధరిస్తూనే ఉంటుంది. పైగా ఆర్ద్రా నక్షత్ర సమయములో, మార్గశీర్షములో తెల్లవారుజామున ఇంకా అభిషేకాలు చేయించుకుంటాడు. మరి అంతా నీళ్లమయమే కదా, ఆయనకు ఎందుకు అంత అభిషేకముపై మక్కువ ఎక్కువ? బహుళో మృదాగాంసి శాఖో అన్న శ్లోకములో పరమేశ్వరుని గురించి ఈ విధంగా చెప్పబడుతుంది. అయ్యా, గంగ ఉంది కదా నెత్తిమీద, పక్కనే చంద్రరేఖ ఉంది, రెండూ చల్లగా ఉన్నాయి కదా, ఇవి చాలవా అన్నట్టు ఎడమ చేతి భాగమేమో హిమవంతుని కుమార్తె పార్వతీదేవి ఉంది. ఇక నీ యొక్క గొంతులో ఉండే విషము ఆర్ద్రతకు చిహ్నము. అదేవిధముగా ఒళ్ళిపై ఉండే పాములు ఆభరణములుగా ఉన్నాయి కదా, అవి శరీరం మీద ప్రాకుతూ ఉంటే ఒళ్ళు జలజలిస్తూనే ఉంటుంది. మరి ఇన్ని ఉండగా మళ్ళీ నీకు చిదంబరములో, ఆర్ద్రా నక్షత్రములో, మార్గశీర్ష మాసములో అభిషేకాలు తెల్లవారుజామున చేయించుకుంటావే అని అడిగినారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట చెబుతాను. విష్ణువుకు అష్టోత్తర శతనామము, ఈశ్వరునికి అష్టోత్తర శతనామము అంటారు. అష్టోత్తర శతనామమే ఎందుకు, నవోత్తరం ఎందుకు కాకూడదు, సప్తోత్తరం ఎందుకు కాకూడదు అన్న ఆలోచన కొంతమందికి కాకపోతే కొంతమందికైనా రావచ్చునేమో. మనకు గుర్తింపబడిన నక్షత్రములు, మన పంచాంగములో మనము కలిగి ఉన్న నక్షత్రములు 27. అశ్విని, భరణి, కృత్తికాది నక్షత్రములు. ప్రతి నక్షత్రమునకు 4 పాదములు. అంటే 27 × 4 అనుకుంటే ఎంతవుతుంది? 108 అవుతుంది. ఈ 108లో ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ విశ్వాంతరాళంలోని మానవుల పేర్లలో ఏ పేరు పెట్టుకున్నా వీటిలో ఏదో ఒక అక్షరముతో అన్వయము ఉంటుంది. ఈ అష్టోత్తరము ఆ పరమాత్మునికి కానీ పరమేశ్వరునికి కానీ మనము చేయుట వల్ల విశ్వశాంతినే కోరుకుంటూ ఉన్నాము. అందువల్ల 108 ప్రశస్తికి వచ్చింది. 109, 107 లేక ఇంకొక సంఖ్యను ఆ విధముగా చెయ్యరు. ఇప్పటికే మనము చాలా దూరం వచ్చినాము. మిగిలిన విషయముల గురించి తిరిగి తరువాతి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాము. ఇప్పటి వరకు కొంతవరకైనా ఈ కార్తీక మాస ప్రాశస్త్యమును గురించి
తెలుసుకొని ఉంటారని నేను తలచుతూ ఉన్నాను. మిగిలిన విషయములను తర్వాత రోజు మాట్లాడుకుందామని చెబుతూ మీ నుండి సెలవు తీసుకుంటాను. వందే శంభు ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశాంకవన్నినయనం, వందే ముకుందప్రియం, వందే భక్తజనాశ్రయించ వరదం, వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం, వందే విష్ణుం భవ భయ హరం సర్వలోకైకనాథం. శుభం భూయాత్.